కావలి ఉదయగిరి సెంటర్లో సంత్ ఘాట్గే బాబా జయంతి ఉత్సవం జరిగింది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా షెనగావ్ గ్రామంలో రజక కుటుంబంలో జన్మించిన సామాజిక సంస్కర్త సంత్ ఘాట్గే బాబా. ఆయన పరిశుభ్రత, సామాజిక సమానత్వం, విద్యా ప్రాచారం కోసం జీవితాన్ని అర్పించారు. గ్రామాల్లో చీపురుతో మురికి తొలగించి పరిశుభ్రతే దైవం అని బోధించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి పేదలతో ఐక్యత ఉండేవారు. అలాంటి మహానుభావుడి 150వ జయంతి సందర్భంగా కావలి ఉదయగిరి సెంటర్లో ఆయనకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కావలి ఏరియా హాస్పిటల్లో పేదలకు, రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. మాల్యాద్రి ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ శివకుమార్, చిలకపాటి మధు, బాలాజీ, వెంకట్రావు తదితరులు పాల్గొని నివాళులర్పించారు. గ్రూపా పెట్టుకో నీది ఇంకోటి ఇప్పిద్దాను రా. చూడన్నా చూడు. గత 20 సంవత్సరాలుగా సంత్ ఘాట్గే బాబా జయంతి కానీ, వర్ధంతి కానీ, అలాగే ఐలమ్మ జయంతి కానీ, వర్ధంతి కానీ, మహాబీస్ వద్ద మా రజక సోదరులు కావలిలో ఉన్న రజక సోదరులు అందరం కలిసి ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటాం. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మేము కూడా బయటకు వచ్చి మేము కూడా జనాలకు తెలియజేయాలి, మేము సేవా కార్యక్రమాలు కూడా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడ బాబా గారికి నివాళులు అర్పించి అలాగే కేక్ కట్ చేసి కావలిలో ఏరియా హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరికీ బ్రెడ్ అలాగే పండ్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా ముందు సంత్ ఘాట్గే పేరు మీద అలాగే ఐలమ్మ పేరు మీద సేవా కార్యక్రమాలు చేపట్టి అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అలాగే ఇంకా ముందు ఇంకా ఎక్కువగా ఈ సేవా కార్యక్రమాల్లో ముందుకెళ్లేందుకు ఈరోజు నలుగురిని కలుపుకోబోదామని ఈరోజు కావలి పట్టణంలో ఉన్న రజక సోదరులందరికీ పిలుపునిచ్చి ఈరోజు రావడం జరిగింది. చాలా మంది వచ్చారు, ఇంకా రావాల్సి ఉంది. ముందు వాళ్ళు కూడా వచ్చి అందరం కలిసి ఐక్యంగా మనం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే మనకు కూడా మన కమ్యూనిటీకి కూడా విలువ ఉంటుందని తెలియజేస్తున్నాం. ఇవే కాకుండా ముందు కూడా ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేపడతామని ఈరోజు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాలు మేము ఒక దగ్గర బయట పబ్లిక్ కాకుండా చేరుతున్న వాళ్ళమే. ఈరోజు మా కమ్యూనిటీ వాళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమం బయట చేసుకొని అందరూ కలిసిమెలిసి మన రజకులకి ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా అందరం కలిసి పోరాడేదానికి పూర్తిగా ఈరోజు మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని బయట చేయడం జరుగుతుంది. ఎందుకంటే మా రజకులపై అక్కడక్కడ దాడులు జరుగుతున్నాయి, కులం పరంగా అవమానిస్తున్నారు, వాళ్ళని ఎదుర్కొంటున్నారు. కానీ కొన్ని అగ్రకులాల వల్ల ఈరోజు తెలంగాణలో కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, అక్కడక్కడ మన రజకుల మీద చాలా దాడులు జరుగుతున్నాయి. మేము ఖండిస్తున్నాం, వాళ్ళని అరెస్ట్ చేయమని కోరుకుంటున్నాం. ఈరోజు మా కమ్యూనిటీలో చాలా మంది చదువుకొని ఉద్యోగాలు చేస్తూ ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ మాకు సహకరించుకోవాల్సిందిగా వాళ్ళు కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాం కానీ వాళ్ళు కొంత మాకు కనెక్ట్గా లేడు. ఎందుకంటే వాళ్ళు కూడా కలుపుకొని నెక్స్ట్ ఈసారి కార్యక్రమానికి భారీ ఎత్తుగా చేసి పెద్ద రజకులకు మేమందరం అండగా ఉన్నామని చెప్పుకునేదానికి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఫస్ట్ మేము స్టార్ట్ చేశాము. ఈసారి కార్యక్రమంలో అందరిని కలుపుకొని మన మధు గారు చెప్పినట్టు బ్లడ్ డొనేషన్ క్యాంపులు, అన్నదాన అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి కోరుకుంటున్నాము. విద్యుత్